రాశి వారికి కూడా 50% శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అమ్మా. ఈ సంవత్సరంలో ఏలినాటి శని అనగా జన్మశని, ఈ జన్మశని ఏం చేస్తుందంటే ఖర్చులను పెంచుతుంది. శారీరక జాడ్యం, పనుల్లో జాప్యం, వాయిదాల పర్వం, బద్ధకం, ఆవలింతలు, నిద్ర, విసుగు, ఇదంతా శని ప్రభావం. శని మొదటి దశలో ఖర్చులను ఇస్తారు కాబట్టి ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. మానసిక శక్తి లోపించకుండా ఆలోచించాలి. దేనికి నిరుత్సాహం చెందొద్దు, పనులు వాయిదా వేయొద్దు. ధైర్యంగా ధర్మ మార్గంలో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మానసిక శక్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మానసిక శక్తి కార్యశక్తిని ప్రసాదిస్తుంది. కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. బంగారు భవిష్యత్తుకి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. రాహు ద్వాదశంలో సంచరించడం వల్ల నిద్రలేమి, దూర ప్రదేశాలకు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, వృధా వ్యయము, అనవసరమైన ఖర్చులు, రాత్రిపూట ప్రయాణాలు చేయటం వల్ల శ్రమ, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వీటిలో శ్రద్ధ పెంచండి. ముఖ్య కార్యక్రమాల్లో భయపడాల్సినటువంటి అవసరమేం లేదు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీనరాశి వారికి ఉచ్చలో పంచమ స్థానంలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు గురుగ్రహం ప్రసాదిస్తుంది. ఈ సమయంలో మీ బుద్ధి ప్రకాశిస్తుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి, భవిష్యత్తు శుభప్రదంగా ఉండటానికి అవసరమైన ప్రణాళికలు రచించడానికి ఇది యోగ్యమైన కాలము. ఈ సమయంలో పెట్టుబడులు బాగా లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. అనుకూలమైన సమయం ఇది. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో గురుబలం కొద్దిగా వికటిస్తుంది. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.